One and only CMR Shopping Mall, మియాపూర్లో సెప్టెంబర్ 10న గొప్ప ప్రారంభం. డబుల్ ఇంజిన్ సర్కార్ అని పదే అంటుంటే ఎందుకు అంటున్నారో అనే ఒక కన్ఫ్యూజన్ ఉండేది. ఇది మాటలకే పరిమితం అవుతుందా, చేతల్లో కనిపిస్తుందా అని. కానీ కొన్ని విషయాలు కొన్ని వార్తలు బయటకు వస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ని ప్రశంసించక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరొక తీపి కబురు. డిఫెన్స్ క్లస్టర్ అని పదే చెప్తున్నటువంటి దానికి ఒక క్లియరెన్స్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో మొదటి డిఫెన్స్ క్లస్టర్ అనంతపురం జిల్లాలో ఏర్పడబోతోంది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ధృవీకరణ వచ్చింది. ఒకసారి చూద్దాం. ఇది ఒక లెటర్, భారత్ ఫోర్జ్ కంపెనీ రాసినటువంటి లెటర్. ఇది బిఎస్సి సెన్సెక్స్కి, అంటే బిఎస్సికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఢిల్లీకి, ముంబైకి, ఢిల్లీలో ఉన్నటువంటి ఈ వింగ్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ భారత్ ఫోర్జ్ సంస్థ ఇచ్చినటువంటి లెటరు. ఇందులో చెప్పినటువంటి అంశాలు చూస్తే కనుక డిఫెన్స్ రంగంలో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక కీలక పాత్ర, దేశంలోనే కీలకమైనటువంటి వ్యవస్థగా మారబోతుంది. ఒకసారి చూద్దాం. ఆగ్నేయాస్త్ర ఆంధ్రప్రదేశ్లో పుట్టబోతోంది. ఇది ఇంటిమేషన్ రిగార్డింగ్ ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ బై ఏ స్టెప్ డౌన్ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ది కంపెనీ. రెగ్యులేషన్ ఆఫ్ 30 సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు కాబట్టి ఇది మ్యాండేటరీగా రిఫరెన్స్ ఇచ్చేటువంటి అంశం. దిస్ హ్యాజ్ రెఫరెన్స్ టు అవర్ ఎర్లియర్ ఇంటిమేషన్ డేటెడ్ July 20, అంటే ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దానికి సంబంధించి కొనసాగింపుగా రిగార్డింగ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఏ స్టెప్ డౌన్ సబ్సిడరీ కంపెనీ నేమ్లీ ఆగ్నేయాస్త్ర ఎనర్జెటిక్స్ లిమిటెడ్. ఆగ్నేయాస్త్ర ఆంధ్రప్రదేశ్లో పుడుతుందని చెప్పి అనుకున్నాం కదా. సో ఇది ఆగ్నేయాస్త్ర ఎనర్జెటిక్ లిమిటెడ్ త్రూ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్, ఏ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ భారత్ ఫోర్జ్ లిమిటెడ్. భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ అయితే దాని సబ్సిడరీగా ఉన్నటువంటి కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ ఇప్పుడు ఆగ్నేయాస్త్ర అనేటువంటి ఒక కంపెనీని స్థాపించింది. దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆగ్నేయాస్త్ర అంటే మనం చాలా విన్నాం కదా, పాశుపతాస్త్రాలు, ఆగ్నేయాస్త్రాలు, వామనాస్త్రాలు, ఇవన్నీ చాలా విన్నాం కదా. ఇప్పుడు ఆగ్నేయాస్త్ర వస్తుంది. వీఆర్ ప్లీజ్డ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఆగ్నేయాస్త్ర హ్యాస్ ఎంటర్డ్ టు అన్ అగ్రిమెంట్ విత్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఏపీఐఐసితో అగ్రిమెంట్ చేసుకున్నారు. అండ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఏ ల్యాండ్ పార్సిల్ అడ్మినిస్టరింగ్ అప్రాక్సిమేట్లీ 959.65, అంటే 950 ఎకరాలు దాదాపుగా ఉన్నటువంటి భూమిని కొనుగోలు చేస్తోంది ఆగ్నేయాస్త్ర అనేటువంటి కంపెనీ. సో ఒక ఐపీఓలో ఉన్నటువంటి కంపెనీ తన యాక్టివిటీస్ అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. యాజ్ పర్ రిఫరెన్స్ నంబర్ 30 ఆఫ్ సెబీ యాక్ట్. సెబీకి ఇంటిమేషన్ ఇస్తారు, సెబీ ద్వారా బయటకు వస్తాయి అనమాట. సో 950 ఎకరాల భూమిని తీసుకుంటుంది. సిట్యుయేటెడ్ ఎట్ మడకసిర, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఫర్ అండర్టేకింగ్ డెవలప్మెంట్ ఆఫ్ అండ్ ఎండ్ టు ఎండ్ డిఫెన్స్ ఎనర్జెటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్. ఇది చాలా ముఖ్యమైన డిఫెన్స్ ఎనర్జెటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ని అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఇంక్లూడింగ్ హై ఎక్స్ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, అమ్యునిషన్ ఫిల్లింగ్ ప్లాంట్, గన్ ప్రొపల్లెంట్ ఫెసిలిటీ అండ్ ప్రొవిజన్స్ ఫర్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఇంటూ ఎనర్జెటిక్స్ ఫర్ రాకెట్స్, మిసైల్ సిస్టమ్స్, స్పేస్ లాంచ్ వెహికల్స్ ఫాలోడ్ బై అడ్వాన్స్డ్ ఎనర్జెటిక్స్. అంటే చాలా విషయాలు కనిపిస్తున్నాయి ఇందులో. 950 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం అనేది ఒక అంశంగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో మడకసిర ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఒక డిఫెన్స్ క్లస్టర్ కింద మారిపోయేటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి అవసరాలకు తగ్గట్టుగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అమ్యునిషన్ అంటే మందుగుండు సామాగ్రితో పాటు గన్ ప్రొపల్లెంట్ ఇటువంటివన్నీ తయారు చేయడం ఒక ఎత్తు అయితే, ఫ్యూచర్లో దీన్ని ఎనర్జెటిక్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఎనర్జెటిక్స్ ఫర్ రాకెట్స్, మిసైల్ సిస్టమ్స్, స్పేస్ లాంచ్ వెహికల్స్ కూడా తయారు చేయండి. అసలు ఎంత పెద్ద కంపెనీనా, ఎంత గొప్ప కంపెనీనా ఇది భారత్ ఫోర్జ్ ఏంటి? మనం ఎప్పుడు చూడలేదు కదా. మనకు అన్ని బిఎండబ్ల్యూలు, రాల్స్ రాయిస్లు ఇలాంటివే తెలుసు కదా, ఈ కంపెనీ గురించి తెలుసు కదా, అది కూడా తెలుసుకునే ప్రయత్నం. దిస్ ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ ఇన్ లైన్ విత్ కంపెనీస్ గ్రోత్ ఆబ్జెక్టివ్ అండ్ విల్ అలౌ ద కంపెనీ టు ఫ్యూచర్ ఎక్స్పాండ్ ఇట్స్ ప్రజెన్స్ ఇన్ ద డిఫెన్స్ సెక్టర్. మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా అనేక కంపెనీలకి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఈ సంస్థ పనిచేస్తుంది. వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఆయుధాల తయారీకి అవసరమయ్యేటువంటి విడి భాగాలు
పూర్తి స్థాయి ఆయుధాలు తయారు చేసే సామర్థ్యం ఉన్నటువంటి సంస్థ ఇది. సో ఒకసారి ఈ కంపెనీ ప్రొఫైల్ కూడా మనం చూద్దాము. సో నాసా ప్లస్ ఇస్రో కలిసి నిసార్ అని చెప్పిన ఒక ప్రాజెక్ట్ని ఇటీవల తీసుకొచ్చారు, అమలు చేశారు. ఈ నిసార్ ప్రాజెక్టుకి కూడా విడిభాగాలు డిడ్ యూ నో అని చెప్పని అఫీషియల్ వెబ్సైట్లోకి రాగానే నాసా ప్లస్ ఇస్రో లోగోస్తో వి అప్లిఫ్ట్ ప్రోగ్రెస్ పవరింగ్ ద ఆర్బిట్ ఆఫ్ ఇన్నోవేషన్ వేర్ ఎవ్రీ పార్ట్ మ్యాటర్స్, భారత్ ఫోర్జ్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. We proudly contribute to NISAR, where innovation meets earth science. సో అంటే ఎర్త్ సైన్స్, స్పేస్ అన్ని రంగాలు. అందుకనే రాబోయే రోజుల్లో లాంచ్ వెహికల్స్ తయారు చేసేటువంటి కెపాసిటీ ఉన్న వ్యవస్థని మడకసిరలో మనం చూడబోతున్నాం. భారత్ ఫోర్జ్ కళ్యాణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పడుతున్నటువంటి ఆగ్నేయాస్త్ర ద్వారా. సో ఆగ్నేయాస్త్ర అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో అవతరిస్తోంది. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ అంశాన్ని ఇక్కడ క్లియర్గా సెబీకి ఇన్ఫామ్ చేసింది భారత్ ఫోర్జ్ సంస్థ. ఇది భారత్ ఫోర్జ్, ఇది సంస్థకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. విన్నర్ ఆఫ్ ఐజీబీసీ గ్రీన్ ఛాంపియన్ అవార్డు, గ్రీన్ టెక్నాలజీస్, అలానే అన్బాక్స్ ఇన్నోవేషన్, అన్లీష్ కొలాబరేషన్స్, వీటికి సంబంధించి ఇది 1960s స్టార్ట్ అయినటువంటి సంస్థ. అప్పట్లో బాబా కళ్యాణి స్టార్ట్ చేశారు. సో బాబా కళ్యాణి ఆయన వారసులు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. $330 మిలియన్ కంపెనీగా ఇది అవతరించింది. దేశ విదేశాలలో అవసరాలకు తగ్గట్టుగా టెక్నాలజీకి సంబంధించి అమిత్ కళ్యాణి వైస్ చైర్మన్గా, జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు. సో ఈ కంపెనీకి చాలా రెప్యుటేషన్ ఉన్నటువంటి సంస్థ. టెక్నాలజీ రంగంలోనే కాదు, డిఫెన్స్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతని దక్కించుకున్నటువంటి సంస్థ ఇది. ఎక్కడెక్కడ ఏమేమి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, డిజైన్, ఇంజనీరింగ్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, అలానే ఇంకోటి మనం వర్క్స్ వ్యాగన్ ఇట్లాంటి కంపెనీల గురించి మాట్లాడుతున్నాం కదా, ఆ కంపెనీలకి అవసరమయ్యేటువంటి ఇంజనీరింగ్ విడిభాగాలను తయారు చేసేటువంటి సంస్థ, సప్లై కంపెనీ కూడా ఇదే ఉంది. BMW కావచ్చు, మిగతా పెద్ద పెద్ద కంపెనీలు, కార్ల తయారీకి సంబంధించినటువంటి సంస్థలకి. సో టెక్నాలజీ వైజ్గా ఈ సంస్థకి ఒక ప్రత్యేకత ఉంది. బిజినెస్ కానీ, టెక్నాలజీ ఇన్నోవేషన్స్లో కానీ, ఈ కంపెనీ చూసేటువంటి తీరులో కానీ చాలా డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. డిఫెన్స్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి సంస్థ. మేకింగ్ హిస్టరీ, బిల్డింగ్ ఫ్యూచర్ అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అన్నిటిని కూడా ఇక్కడ ప్రజెంట్ చేశారు. సో ఇది దేశంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి డిఫెన్స్ రంగ ప్రైవేట్ సంస్థగా మనం చూస్తాం. ఈ సంస్థ అక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ని, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేయడం అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని పారిశ్రామికంగా పురోగమింపజేసేటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. నిజానికి ఇన్ని ఫ్యాక్టరీలు లేదంటే ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చెప్పడానికే కాదు, అమల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇంత పెద్ద కంపెనీలు ప్రజల్ని రాజకీయాల కోసం చీట్ చేయడం కోసం అగ్రిమెంట్లు చేసినట్టుగా అయితే చెప్పరు. కాబట్టి ఇవి వినడానికి కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జాగ్రఫీని దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాలకు సూట్ అయ్యేటువంటి పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే డిఫెన్స్ క్లస్టర్లకు సంబంధించి 2 ప్లేసెస్ని సజెస్ట్ చేసింది. ఒకటి అనంతపురంలో ఉంది, ఇంకోటి ఎన్టీఆర్ జిల్లాలో అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట సమీపంలో ఉంది. ముందడుగు ఇక్కడ పడింది. ఈ స్ట్రాటజీ ఇది కంప్లీట్ అయిన తర్వాత బహుశా జగ్గయ్యపేటలో కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఇంకా తిరుపతి సమీపంలో స్పేస్ సిటీకి సంబంధించినటువంటి ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా అమల్లోకి, ఆచరణలోకి తీసుకొస్తే కనుక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజికల్ హబ్ అవుతుందనేటువంటి ఆశతో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో ఇది మొత్తం కూడా కళ్యాణి ఫ్యామిలీకి సంబంధించినటువంటి గ్రూప్ ఫోటో అనమాట. సో ఈ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కావడం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక వృద్ధికి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి అనంతపురం ముఖచిత్రం మారడానికి, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్న సమయంలో కియా మోటార్స్ లాంటి ఒక పెద్ద పరిశ్రమను తీసుకొచ్చింది. పారిశ్రామికంగా అనంతపురం పేరుని ఆ చిత్రంలో, ముఖ చిత్రంలో పెట్టడానికి ఒక అవకాశాన్ని కల్పించింది. ఇప్పుడు ఒక డిఫెన్స్ క్లస్టర్ తీసుకొస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా వాల్ట్ డిస్నీ లాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ థీమ్ పార్క్స్ని కూడా అనంతపురం తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. సో రాయలసీమలో ఏమీ లేదు, రాళ్ళు రప్పలు ఫ్యాక్షన్ గొడవలో తప్ప అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఇది సరైనటువంటి సమాధానం. ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్నటువంటి ఆగ్నేయాస్త్ర అనంతపురం నుంచి ఆకాశానికి ఎగరబోతుంది. ఎదురు చూద్దాం ఏ రోజు ఈ సక్సెస్ స్టోరీని మళ్ళీ మనమే చెప్పేటువంటి అవకాశం వస్తుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.